expert and expertise in faculty. And they are from main central universities, IITs. Most of the faculties మొత్తం కూడా ఇక్కడ అదే జూనియర్ అనేది ఎలైట్ ప్రోగ్రామ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ నో డౌట్ అండి. ఎందుకంటే ఇది టైమ్ టెస్టెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ 2 years సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ది బెస్ట్ ఎలైట్ program. It was mainly designed for the purpose of aiming to get below 100 or below 1000. 100,000లో సీట్ గెటింగ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఎలైట్ ప్రోగ్రామ్ లో ఉంటే మాత్రమే అది సాధ్యపడుతుంది. ఎవరికైనా ఎయిమ్స్ లో సాధ్యపడిద్దా? ఎస్, సీట్ గెటింగ్ వచ్చింది. కానీ సీట్ అనేది ది బెస్ట్ మెడికల్ కాలేజ్ లో మనం ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎలైట్ లోనే ఉంది. ఇక్కడ 3 phase రివిజన్ 3 times జరుగుతుంది. పేపర్ డెప్త్ మారిద్ది, పేపర్ డెప్త్. ప్రోగ్రామ్ వేరు, దీని ప్లానింగ్ వేరు, దీని ఇంప్లిమెంటేషన్ వేరు. ఎందుకంటే త్రూఅవుట్ ఏపీ ఇది సెంట్రల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్, సోషల్ ప్రిన్సిపల్స్ ఇక్కడ నుంచే మెకానిజం ఫాలో కొంత జరిగింది. అయితే మిగతా బ్రాంచెస్ కి, మిగతా సెంటర్లకి మనం పేపర్ సెట్టింగ్ పంపించేటప్పుడు 100% ఇక్కడ అనుకోండి సార్, బట్ వి ట్రైన్ ద స్టూడెంట్స్ నియర్లీ 50,000 ఆఫ్ ది బిట్స్ విత్ వెరైటీ కాన్సెప్ట్, స్పీడ్ అండ్ యాక్యురసీ బై ద ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఈ ప్రాసెస్ ఇన్ని రకాల బిట్లు, ఇన్ని దాదాపు 50,000 మోడల్ బిట్స్ ఎక్స్పోజ్ అవుతుంది. కానీ వేరే క్యాంపస్ లో ఇన్ని రకాల అసైన్మెంట్స్ ఇవ్వదు. ఇది నాన్ లోకల్స్. ఇది మదర్లాండ్ చైతన్య. Yes, it was founded in 1986 with 85 students. దాని గ్రోప్ ఎలా ఉంది ఈ రోజు మనం గమనిస్తే from entire India, from Kashmir to Kanyakumari, huge volume, around 10 lakhs, more than 10 lakh students are studying in entire India. ఇది 40 సంవత్సరాల లెజెసీ అని ఒక రోజులో రిజల్ట్ ఎక్కువ రాదు. ఇక్కడ మేము ఎందుకు కనపడేది? మేము టెంపరరీ, వీఆర్ నాట్ పర్మనెంట్. మేము టెంపరరీ ఇన్ ద సెన్స్ శ్రీ చైతన్యలో ఫ్యాకల్టీ అనేది కీ రోల్. ఇందాక చెప్పాను, మోస్ట్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ. మాతో పాటు బ్యాక్ ద స్క్రీన్, పర్మనెంట్ బ్యాక్ ద స్క్రీన్ ఒక పెద్ద మెకానిజం ఉంది. చైతన్య సిస్టమ్ పెద్ద మెకానిజం. టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ లో కావచ్చు, క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో కావచ్చు, ఓకేనా సార్? అదేవిధంగా ఒక అసైన్మెంట్ ప్రిపరేషన్ విషయంలో కావచ్చు. నెక్స్ట్ ఐఎల్ మెటా అని సపరేట్ గా ఒక న్యూ కాన్సెప్ట్, 1 shot వీడియోస్ ప్రిపరేషన్ లో కావచ్చు. దాని బ్యాక్ ప్రిపేర్ చేసేటువంటి మెకానిజం చాలా హ్యూజ్ వాల్యూమ్ ఉంది. అంటే వీటన్నిటిని ఉపయోగించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇవాళ జూనియర్ ఇంటర్లో 720 మార్కులకి ఒకేసారి 600 పైన రావాలి, 700 రావాలి, లేదా 500 రావాలి అనుకుంటే ఖచ్చితంగా జూనియర్లో రావాలి. మొన్న సెకండ్ ఇయర్ లో 715 మార్కులు తీసుకోవడం కూడా జూనియర్ లో 600 మార్కులు 700 మార్కులు ఎవరికి లేవు. మన అవుట్ గోయింగ్ బ్యాచ్ లో కూడా జూనియర్ ఇంటర్ లో ఖచ్చితంగా సపోజ్ 10th క్లాస్ ఉంది, జూన్ 4th 5th జాయిన్ అయ్యి అప్ టు మార్చ్ ఏప్రిల్ వరకు మొత్తం ఐపీ ఓరియంటేషన్ జరిగింది. సార్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ వచ్చిన తర్వాత 85%, 80%, 90% మనం ఐపీ మార్క్స్ చూస్తాం. కానీ ఇక్కడ ఈ రోజు వరకు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఏంటో పిల్లలు తెలియదు. కానీ బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మా సిస్టంలో, మా షెడ్యూల్లో, మా ప్రోగ్రాంలో, మా ప్లానింగ్లో, ఎస్పెషల్లీ మా ఇంప్లిమెంటేషన్లో టు గెట్ 90, more than 90%, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 month. ఇది మాకు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 month. ఒక్క నెలలో మీరు సంవత్సరం అంతా 10th లో జరిగిన మార్కులు పర్సంటేజ్ మీరు లెక్క కట్టండి. రేపు 1 month లో చదువు ఐపీ మార్కులు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ పర్సంటేజ్ ఎక్సీడ్ అయ్యామా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా సార్? అది కాన్సెప్ట్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ ఐపీ మార్కులు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఐపీ ఇంపార్టెన్స్ ఎక్కడ? స్టేట్ బోర్డులో హెల్ప్ అవుతుంది. ఈఏపీ సెట్, స్టేట్ ఎంసెట్ హెల్ప్ అవుతుంది. ఫార్మసీకి కానీ అగ్రికల్చర్ కానీ మనం ఏమనుకుంటే ఏపీ ఎంసెట్ లో 25% ఐపీ మార్క్స్ ఉంటుంది. 2 years లేదా 1000 మార్కులకు జరిగితే
ఈ 1000 మార్కుల్లో 2 సంవత్సరాలు సంస్కృత్ ఇంగ్లీష్ పక్కన పెడితే అంటే 200 పక్కన పెడితే 240 ప్లస్ ఆబ్జెక్టివ్ ఐ మీన్ ప్రాక్టికల్స్ 120 అంటే 600 మార్క్స్ కి మనకి ఎస్పెషల్లీ పర్టికులర్లీ గ్రూప్స్ ఎగ్జామ్ జరిగితే ఆ 600 మార్కుల్ని 25% క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా సార్? అది ఎంసెట్ వెళ్ళిపోతుంది, కానీ నీట్లో ఐపీ మార్కులు ఉపయోగం ఉండదు. కాబట్టి దానికి తక్కువ ప్రయారిటీ ఎస్పీఆర్టీ ఉంటుంది. మెయిన్ ఆబ్జెక్టివ్ మీదే ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే మన మీ సీనియర్స్ అంటే ఇప్పుడు జూనియర్స్ ఉన్నారు, వీళ్ళ సీనియర్స్ కి ఆల్రెడీ ఎన్ఎంసీ ఆల్రెడీ డిక్లేర్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 7 మెడికల్ కాలేజెస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏపీ. ఎందుకంటే ఇండియాలో మెడికల్ కి చాలా పెద్దపీట, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇండియా. అరౌండ్ 39.5% ఆఫ్ ది కాలేజెస్ ఒక ఇండియాలోనే ఉంటుంది, సౌత్ ఇండియాలో ఉంది, మన 5 తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు. 40% ఆఫ్ ది సీట్స్ కూడా ఒక సౌత్ ఇండియాలోనే ఉంది. ఇండియా మొత్తం వేరు, సౌత్ ఇండియా 100కి 40 సీట్లు మన సౌత్ ఇండియాలో ఉంటే 60 సీట్లు నార్త్ ఇండియాలో ఉంది. అంత హ్యూజ్ వాల్యూమ్ సీట్స్ కూడా మనకు ఉన్నాయి, వాటన్నిటిని ఉపయోగించుకోవచ్చు. మోరోవర్ కమింగ్ 5 years లో ఇయర్లీ 15,000 సీట్స్ కలిపి 75,000 సీట్లు పెరగబోతుంది. అంటే నియర్లీ ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం 15,000. అసలు ఈ అకాడమిక్ ఇయర్ అంటే మీ సీనియర్స్ మీ ట్రయల్ సమయానికి 7 కొత్త కాలేజీలు, ఒకటి పుత్తూరు, ఇంకోటి చిత్తూరు, మిగతా 5 గవర్నమెంట్ కాలేజీలు కూడా మార్కాపురం కన్ఫర్మ్ అయిపోయింది, మదనపల్లి, పాడేరు, పీలేరు, ఆదూరు. వీటిలో మనం 150 సీట్లు యాడ్ చేసాము. మనం 150 ఇచ్చాడు మన కౌన్సిలింగ్. నెక్స్ట్ ఇయర్ కి నియర్లీ 700 to 800 సీట్స్ వస్తాయి. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే మన పిల్లలు వచ్చేసరికి ఖచ్చితంగా మాక్సిమం ఇంకొక 6 to 1000 సీట్స్ వరకు యాడ్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఒకటి, మనం సెక్షన్లో ఉండే ప్రతి విద్యార్థికి 180 రావాలనుకోవడం, లేదా ప్రతి స్టూడెంట్కి 720 700 రావడం అనేది ఎక్కడ జరగదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మిరకిల్స్ అది ఎవరికి జరగదు. టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని ఆబ్జెక్టివ్ బుక్ ఇచ్చి, ఆబ్జెక్ట్ పేపర్ ఇచ్చి, నీకు ఎన్సీఆర్టీ వెయిట్ 4 పెట్టి నువ్వు చూస్తాయి రావడం 720 జరగదు. ఓకేనా సార్? 4 మెటీరియల్ నోట్బుక్స్ అక్కడికి పడేసి నీ ఎగ్జామ్ 3 గంటలు కాదమ్మా 5 గంటలు ఎగ్జామ్ రాదు, నువ్వు 720 తెచ్చుకో అంటే ఎవరికి పేపర్లు అంత అనలిటికల్ గా ఉంటాయి, లాజికల్ గా ఉంటాయి, మిక్స్డ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ తో ఉంటాయి. వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రైనింగ్ అవ్వాలి. ఇక్కడ బట్ వి ట్రైన్ ద స్టూడెంట్స్ నియర్లీ 50,000 ఆఫ్ ది బిట్స్ బై ద ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ విత్ వెరైటీ అండ్ స్పీడ్ అండ్ అక్యురసీ, విత్ వెరైటీ కాన్సెప్ట్స్. అన్ని రకాల బిట్స్ కి నేను ఎక్స్పోజ్ చేస్తాను ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇవి చేయగలిగితే మనం ఎక్కడెక్కడో చేయాల్సిన అవసరం లేదండి. మా నోట్బుక్ చేయగలిగి మేమిచ్చే క్వశ్చన్ పేపర్ని ప్రతి బిట్టు ఫ్యాకల్టీ ఇచ్చే నోట్బుక్ని ఇటు లైన్ టు లైన్, బ్యాక్ టు బ్యాక్, కార్నర్ టు కార్నర్ ఏది వదిలిపెట్టకుండా ప్రిపేర్ అయ్యి, మా మెటీరియల్లో థర్డ్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి, సెకండ్ ఎక్సర్సైజ్ లో మినిమం బిట్స్ ప్రిపేర్ అయ్యి, వర్క్ బుక్ లో మేము ఏవైతే క్లాస్ వర్క్ హోంవర్క్ ఇస్తామో అవి ప్రిపేర్ అయితే 150 బిట్లు చేయటం అనేది సరదాగా ఇది మళ్ళీ చాలా ఈజీగా చేయొచ్చు. 150 బిట్లు 600 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. 600 మార్కులు అంటే ఇది ఓపెన్ కేటగిరీకి గుడ్ సైన్ ఫర్ గెటింగ్ ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి 600 టార్గెట్ పెట్టుకోవచ్చు. 150 బిట్లు చేసి తెచ్చారు. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి? జూనియర్ వేరు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అబ్నార్మల్ గా స్టూడెంట్స్ అవేర్నెస్ ఉంది, ప్రోగ్రామ్ మారిద్ది. ఈజీ కాదు బ్యాచ్ తెచ్చుకోవడం కూడా. కాకపోతే 150 మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. 170, 175, 180 తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఆ 2-3 బిట్లు ఆటోమేటిక్ గా బ్యాచ్లో కూడా తెచ్చుకోవడం కూడా చాలా కష్టమే.
కాబట్టి మా యొక్క మెయిన్ లిమిటింగ్ మార్క్ ఏంటంటే స్పోర్ట్స్, దెన్ 260 to 270 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. 260 250 ఉంటే బట్ we are the safe zone, we are in safe zone. 250 means 120 from physics, 130 from chemistry. 120 physics, 130 chemistry. 160 minimum botany zoology, 320. ఈ రేంజ్ లో ఉంటే డెఫినెట్లీ మనకి 555 is the magic number. 50 మార్కులు పైన ఉంటే ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉంటాం. ఇది ఆల్ కేటగిరీస్ ఎక్సెప్ట్ ఓసీ అది సీడీగా జరగచ్చు. ఈ ఇయర్ అయితే 720 మార్కులు వచ్చే విధంగా పేపర్ అయితే ఉండదు. నో డౌట్, అది డిసైడ్ ఆల్రెడీ. అట్లా అని 600 మార్కులు మినిమం రాకుండా పేపర్ ఇస్తాడంటే అసలు కూడా మినిమం 600 మార్కులు వచ్చే విధంగా ఎవరు కూడా వదిలేవాల్సిన పని. ఓకే సార్, బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ కాన్ఫిడెంట్. ఆ విషయం ఖచ్చితంగా చేపిస్తాం. నెక్స్ట్ అవుట్పుట్ ఇస్తాం. our request department wise. In 11, already it is the third time in classes we are going to prevent from all the matters. I'm not able to say. It is the third in classes and we all our marks. If we observe the level marks right now, generally students has face the problems because it is a big change from 10th to 11th right now. So in adjusting in the atmosphere, they can have some problems, like adjusting in the atmosphere or follow the faculty's lines. If you go along with the flow of faculty, still we don't deviate. We can cover, and 120 marks is not a big data to get. Still, if I awake right now. Long-term syllabus, if you observe 8 months, 9 months, there will be people complete the content 2 years in 8 months. We have still the 15 months. If we start our journey from t equals to 0 right now, still we will cover the everything. ఎందుకంటే మండే ఎగ్జామ్ అయిపోయి రీట్ ఎగ్జామ్ అయిపోయింది, ఈ రోజు అంతా ఎంజాయ్మెంట్. అలా ఉండకూడదు. ఎగ్జామ్ అయిపోగానే 4వ స్టెప్ ఏంటి? ఎర్రర్ అనాలిసిస్. నేనే ఎర్రర్స్ చేశాను, నాకేం అర్థం కాలేదు. ఒక అర్థమైన నేను ఎగ్జామ్ లో తప్పు చేశాను అదే ఎర్రర్ అనాలిసిస్ చేసుకోవాలి. ఇట్లా ఈ 4 స్టెప్లు మనం పర్ఫెక్ట్ గా చేస్తే మనకు ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు those who are getting less than 50 వాళ్ళకి అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం ఉంది. అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం ఉందంటే ఎవరు తప్పు? ఫస్ట్ తప్పు మాదే. మేము వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పలేదు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మన ఎందుకంటే దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మాకు ఒక టార్గెట్, మాకు సింపుల్ మా చేతులు ఒకసారి మా కళ్ళు చేతులు కట్టేసి పాఠం చెప్పండి. మాకు ట్రాక్ షీట్ అలా టార్గెట్స్ అలా ఉండకపోతే ప్రోగ్రామ్ అలా టైట్ గా లేకపోతే మనం రివ్యూ చేస్తాం. దట్స్ ద రియాలిటీ. మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఉంది ఒక కాంపిటీషన్ వరల్డ్, మనకంటే ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లో మనం కొన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలా చెప్పి అందరు స్టూడెంట్స్ ఒకేసారి చెప్తే అర్థం చేసుకుంటారా? లేదు. మరి దానికోసం ఏముంది? మనకి డౌట్ సెషన్ ప్రతిరోజు వస్తాం. మేము డౌట్ సెషన్ వచ్చి మాతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దానికోసం మళ్ళీ అసోసియేట్ లెక్చరర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పెడతారు. మాకు ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. సో అంటే ఫస్ట్ స్టెప్ లో అండర్స్టాండింగ్ లో ఉన్న ల్యాప్సెస్ ఎలా క్లియర్ చేయాలంటే, ఒకటి క్లాస్ రూమ్ సరిగ్గా ఎన్విరాన్మెంట్ లో సరిగ్గా వినాలి. నెక్స్ట్ డౌట్ క్లియర్ చేసుకుంటారు. అది నెక్స్ట్ ప్రాక్టీస్ కి ఏమంటారు మీరు? సార్ బయాలజీ సరిగ్గా టైం అయిపోతుంది, ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ చేస్తున్నాం సార్, ఒక ట్రాక్ 1 అవర్ ఇస్తున్నారు, లేదా 45 మినిట్స్ ఇస్తున్నారు, 1 అవర్ ఇస్తున్నారు. సరే ఎక్సర్సైజ్ మళ్ళీ చెప్తున్నాడు. ఇదంతా నేను 50 మార్క్స్ కంటే తక్కువ వచ్చి వాళ్ళ గురించి చెప్పి రోజు వరకు ఎక్కువ 50 or 100 వాళ్ళ గురించి నాకు వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడు. ఎందుకంటే బాగా వరీ పేరెంట్స్ గురించి నేను చెప్తాను. వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ నేను అటాక్ చేయాలి, చేయాలి. ఎగ్జామ్ లో ఎర్రర్స్ అవాయిడ్ చేసి నెగిటివ్ మార్కులు లేకుండా ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఎర్రర్ అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ రిపీట్. ఇదే మీరు రిపీట్ చేయండి. ఎవరికైతే 50 మార్క్స్ కంటే తక్కువ వస్తుందో అది గ్యారెంటీగా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ 100 మార్క్స్ గురించి వస్తుంది. సార్ ఇప్పుడు చెప్పండి. మార్క్స్ తక్కువ వస్తున్నాయి సార్. మీరేం చేస్తారంటే మీరు 100 అబౌవ్ ఉంటుంది. ఈ సండే సండే వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్. ఎందుకంటే ఇవాళ బయాలజీ క్లాస్ విని
క్లాస్ విని పర్ఫెక్ట్గా విని ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 25 బిట్లు సభాగా చేయొచ్చు. అది ఫస్ట్ మన పిల్లలకు మనం చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్. క్లాస్ విని చదివే పడలేదు సార్, చదివితే 150 వస్తుంది, క్లాస్ వింటే 100 వస్తుంది. అర్థమవుతుందండి? 25 బిట్లు క్లాస్ వింటే రాయొచ్చు బ్యాలెన్స్ 25 100. అంటే ఇక్కడ 100 మార్కులు బోటనీ 100 జువాలజీ 100 తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. మోరోవర్ when comparatively MPL and when comparatively AIMS, elite stream is different. ఇది డిఫరెంట్ అండి. ప్రోగ్రామ్ కానీ పేపర్ ఇన్డెప్త్ కానీ దీనికి ఇచ్చేటువంటి ఎలిటికల్, లాజికల్, మిక్స్డ్, మల్టిపుల్ కాన్సెప్ట్, రీజనింగ్, ఇన్ని రకాల బిట్స్ మిక్స్ చేస్తారు ఎలైట్. ఎందుకు? మెయిన్లీ ద ప్రోగ్రామ్స్ డిజైన్ ఫర్ ద గెటింగ్ బిలో 10 or below 100 or below 1000 at least. 1000 లోపు ర్యాంక్ సీట్ కొట్టాలి అంటే ఎలైట్ ఇస్ ది బెస్ట్ ప్రోగ్రామ్, నాట్ బెస్ట్, నాట్ బెస్ట్, ది బెస్ట్ ప్రోగ్రామ్. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బట్ అక్కడ ఉంటే మినిమం సీట్ గెటింగ్ ఉంది, ఇక్కడ ఉంటే బెస్ట్ ర్యాంక్ ఉంది. ఇక్కడ ది బెస్ట్ మెడికల్ కాలేజీలో ఎంటర్ అవ్వాలి అంటే ఎలైట్ ఈస్ ద రైట్ ప్రోగ్రామ్. మోడల్ అయితే ఎలైట్ లో 300 మార్కులు వచ్చినా, ఎయిమ్స్ లో 400 వచ్చినా, ఎంపీఎల్ 500 మార్కులు వచ్చినా అందరి క్యాటగరీ ఒకటి. నా వాడి ఎంపీఎల్ 500 వస్తున్నాయి, మా పాప ఎలైట్ లో ఉంది 300 వచ్చాయంటే కంపారిటివ్లీ క్యాలిబర్ బోత్ ఆర్ సేమ్. అంత పేపర్లో అంత డెప్త్ ఉంటుంది, అంత లాజికల్ ఉంటుంది. కాబట్టి మనం ఎవ్వరం కూడా వర్రీ కావాల్సిన పని లేదు. కాకపోతే మోరోవర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇప్పుడు సార్ అడిగాడు, వాళ్ళ పాపను కూర్చోబెట్టి నీకు అసలు ఎవరు ఎందుకు వస్తలేదు అడగమంది, మీరు క్వశ్చన్ చేయండి. 30 మార్కులు నీకు ఎవరు నెగిటివ్ మార్క్స్ ఎందుకు వచ్చాయి మీరు క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వీక్ వస్తే ఊరుకోను అని స్ట్రాంగ్గా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ 25 బిట్లు వస్తుంది. మీరు స్ట్రాంగ్గా చెప్పడం వల్ల 5 మార్కులు దొరికితే 25 నెగిటివ్ మార్కులు వస్తుంది.